బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వచ్చే నెల ఫిబ్రవరి 2న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఇంద్రవెల్లిలోని స్మృతి వనాన్ని ప్రారంభించి అక్కడ భారీ బహిరంగ సభలో పాల్గొనున్నారు. అలాగే నాగోబా దగ్గర ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై రేపు హైదరాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరు కానున్నారు. వచ్చే నెల ఫిబ్రవరి 2న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఇక ఇంద్రవెల్లిలోని స్మృతి వనాన్ని ప్రారంభించి అక్కడ భారీ బహిరంగ సభలో పాల్గొనున్నారు. అలాగే నాగోబా దగ్గర ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై రేపు హైదరాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరుకున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ప్రియా, వచ్చే నెల 2వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కార్యక్రమాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంద్రవెల్లి సంబంధించి అక్కడ ఇంద్రవెల్లి సభ పెద్ద ఎత్తున బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నారు. అక్కడ స్మృతివనానికి సంబంధించి ఆ భూమి పూజ, అలాగే మిగతా ఏదైతే కేస్లాపూర్ సంబంధించిన రహదారికి సంబంధించిన శంకుస్థాపన, ఇక ఏదైతే ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలకు సంబంధించి కూడా సంక్షేమ కార్యక్రమాలు, ఇక నాగోబా జాతరకు సంబంధించి జాతరలో పాల్గొన్న నేపథ్యం, నాగోబా ఆలయానికి సంబంధించి కూడా ఆలయ అభివృద్ధికి సంబంధించి పలు సంక్షేమ కార్యక్రమాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. ఇక ప్రధానంగా అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా అంటే మొదటిసారిగా సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మొదటిసారిగా బహిరంగ సభ నిర్వహిస్తున్న క్రమం కావచ్చు. ఆదిలాబాద్ నియోజకవర్గ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఈ సభను అయితే ఇంద్రవెల్లి వేదిక కూడా ఈ సభను నిర్వహించడం పట్ల కూడా ప్రాధాన్యత ఏర్పడిందని చెప్పవచ్చు. ఎందుకంటే గత ఏదైతే 2021లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పిసిసిగా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత రేవంత్ రెడ్డి అక్కడ మొట్టమొదటిసారిగా బహిరంగ సభను నిర్వహించాడు. ఆ బహిరంగ సభ ద్వారా కూడా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో పార్టీకి సంబంధించిన ఉత్సాహాన్ని ఇప్పటికీ కొనసాగుతున్న క్రమం కావచ్చు. పిసిసి ప్రెసిడెంట్ తర్వాత కూడా ఇప్పుడు అక్కడ సెంటిమెంట్ ను కూడా కాంగ్రెస్ అయితే రేవంత్ రెడ్డి కలిసి వచ్చిందని చెప్పొచ్చు. అక్కడ పిసిసి ప్రెసిడెంట్ గా ఇప్పుడు సీఎంగా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా ఇప్పుడు అక్కడి నుంచే సీతక్క ఇక్కడ హైదరాబాద్ లో కూడా సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశానికి ఆదిలాబాద్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, అధికారులతో పాటు రేపు ప్రత్యేకంగా సమావేశం ఉంటుంది. ఇక ఏదైతే 2వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి కూడా ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అక్కడ ఆ జిల్లా కలెక్టర్ కావచ్చు, అధికారులతో పాటుగా అక్కడ వెళ్ళిపోయాడు. అలాగే నాగోబా అవకాశాలు కొనసాగుతున్న అంటే ఎన్నికలకు సంబంధించి కూడా ఆదిలాబాద్ నియోజకవర్గ జిల్లాకు సంబంధించిన ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన నేపథ్యం కావచ్చు. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా దత్తత తీసుకుంటాం, అక్కడ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం, ₹1 కోటి వెచ్చించి అక్కడ ఇంద్రవెల్లి అమరవీరుల స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తాం, అమరవీరుల కుటుంబం ఆదుకుంటామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి బహిరంగ సభ వేదిక కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఎలా ఉండబోతుంది, దానికి సంబంధించి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఏ విధంగా స్మృతి వనానికి సంబంధించి కూడా ఎట్లా ఉండబోతుంది, అలాగే ఇప్పటికే ఏదైతే గిరిజన జాతర దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర కూడా ఆదిలాబాద్ జిల్లాలో కేస్లాపూర్లో జరుగుతుంది. కాబట్టి నాగోబా జాతరకు సంబంధించి కూడా ఇప్పటికే 20 లక్షలకు సంబంధించిన నిధులను కూడా కేటాయించడం జరిగింది. ఇక్కడ ఆ జాతరకు సంబంధించి కూడా భవిష్యత్తులో అంటే వచ్చే సంవత్సరంలో కూడా పెద్ద ఎత్తున జాతర నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.
జరుగుతుంది. ఇక్కడ ఆలయ అభివృద్ధికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిధులు వెచ్చించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నియోజకవర్గాలకు సంబంధించి అంటే మొట్టమొదటిసారిగా సీఎం హోదాలో అక్కడ పెద్ద ఆదిలాబాద్ సంబంధించి పర్యటన మొట్టమొదటిసారిగా బహిరంగ సభ జరుగుతుంది కాబట్టి అక్కడ సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, గత అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి అక్కడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చే అవకాశం ఉన్నది. పూర్తి స్థాయిలో ఈ 2వ తేదీన కూడా దానికి సంబంధించిన ప్రకటన అయితే వెలువడే అవకాశం అయితే ఉంది ప్రియా. అలాగే హరీష్, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఖచ్చితంగా అంటే ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికే దానికి సంబంధించిన ఏదైతే ఇంద్రవెల్లి స్మృతివనం కావచ్చు, నాగోబ జాతరకు సంబంధించిన ఆ జాతరకు సంబంధించిన ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు కాబట్టి అక్కడ కావచ్చు, క్రేస్లాపూర్ జాతీయ రహదారికి సంబంధించి కూడా శంకుస్థాపన జరుగుతుంది కాబట్టి ఇప్పటికే అక్కడ అధికారులకు సంబంధించి కూడా ఆదేశాలు జారీ అక్కడ ఆ సంబంధించిన ఏర్పాట్లలో కూడా ఇప్పటికే పూర్తి కావాల్సిన నేపథ్యం కావచ్చు. నిన్న కలెక్టర్ అక్కడ అధికారులతో పాటుగా అక్కడ సందర్శించడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకంగా ఏదైతే ఇంద్రవెల్లి ఆ స్మృతివనం దగ్గర కూడా ప్రత్యేక హెలిప్యాడ్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. పూర్తి ఏర్పాట్ల పైన కూడా రేపు మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. సమావేశంలో ఆదిలాబాద్ సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు కావచ్చు, నేతలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నేతలు, క్యాడర్ మొత్తం ముఖ్య నేతలంతా కూడా రేపు సమావేశంలో కూడా పాల్గొంటారు. ప్రత్యేకంగా ఆదిలాబాద్ సీఎం పర్యటన పైన కూడా అక్కడ ఏర్పాట్లు కావచ్చు, అక్కడ సంబంధించిన ఏదైతే శంకుస్థాపన కావచ్చు, ఇతర సంక్షేమ పథకాల ప్రారంభోత్సవాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా రేపు సమీక్ష సమావేశం తర్వాత కూడా ఏదైతే సీఎం ఆదిలాబాద్ టూర్ షెడ్యూల్ ప్రకటనపై కూడా రేపు విడుదలయ్యే అవకాశం అయితే ఉంది ప్రియ. అలాగే హరీష్, ఇప్పుడు చూసుకుంటే అమరవీరుల కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఆదుకోబోతుంది? ఖచ్చితంగా అమరవీరుల సంబంధించి ఇక్కడ అంటే ఆ తెలంగాణ అమరవీరులు కావచ్చు, గతంలో ఏదైతే మలిదశ తుది దశ అమరవీరులు కావచ్చు, పూర్తి స్థాయిలో ఆదుకుంటామని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఏదైతే మేనిఫెస్టోలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మేనిఫెస్టోలో కూడా చేర్చడం జరిగింది. అమరవీరుల కుటుంబాలకు సంబంధించి కూడా ఏదైతే 25,000 వాళ్ళకి సంబంధించిన పెన్షన్తో పాటుగా అమరవీరుల కుటుంబాలకు సంబంధించి ఒక్కరికి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం, అలాగే 250 చదరపు గజాల స్థలాన్ని నిర్మిస్తే ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తామని కూడా స్వయంగా అక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇంద్రవెల్లి సంబంధించి గతంలో చాలా వరకు అమరవీరులు అయ్యారు కాబట్టి అక్కడ కుటుంబాలను కూడా గత ప్రభుత్వం విస్మరించింది. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా ఆ కుటుంబాలను ఆదుకుంటామని చెప్పినా కూడా ఇప్పటి వరకు నెరవేర్చిన నేపథ్యం కావచ్చు. ఏదైతే పిసిసి ప్రెసిడెంట్ గా సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి ఏదైతే 2001లో అక్కడ పెద్ద ఎత్తున సభ నిర్వహించాడు కాబట్టి అక్కడే సభను ఉద్దేశిస్తూ కూడా ఆయన గతంలో అమరవీరుల కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు. ఇక మొన్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రచార కార్యక్రమంలో ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన అనేక సంక్షేమ పథకాలను కూడా అమలు పరుస్తామని కూడా అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఫోకస్ అంతా కూడా ఆదిలాబాద్ పైన పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి సమీపిస్తున్న తరుణం కావచ్చు, ఇప్పుడు మొట్టమొదటిసారిగా అక్కడ సభను ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి అక్కడ ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నిటి కూడా నెరవేర్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్ల పైన కూడా అధికార యంత్రాంగం కూడా ఇప్పటికే నిమగ్నమయ్యారు. కాబట్టి ఈ నెల వచ్చే ఫిబ్రవరి 2వ తేదీన ఆదిలాబాద్ వేదికగా కూడా అక్కడ స్మృతివనాన్ని ఏర్పాటు చేసే ప్రకటన కావచ్చు, ఇంకా ఆదిలాబాద్ సంక్షేమ ఏదైతే ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసే పరిస్థితి ఉంటే, ఇంకా మరోవైపు అదే సభా వేదిక కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారెంటీలు తీసుకొచ్చిందో దాంట్లో మహాలక్ష్మి స్కీమ్ కింద ఏదైతే 200 గృహ విద్యుత్కు సంబంధించి విద్యుత్ సంబంధించి కూడా ప్రకటించే అవకాశం ఉన్నది. ఇంకా ఏదైతే 500కు గ్యాస్ సిలిండర్ సంబంధించి అది ప్రకటించే అవకాశం ఉన్నది. ఇక మహిళలకు సంబంధించి 2,500 వాళ్ళకి సంబంధించిన ఏదైతే చేయూత సంబంధించి వాళ్ళకు ఆర్థిక సహాయానికి సంబంధించిన పథకాన్ని కూడా ప్రకటించే అవకాశం అయితే ఉంది ప్రియ. హరీష్, ఇప్పుడు చూసుకుంటే స్మృతివనం ఏర్పాటు తర్వాత అక్కడ జరిగేటువంటి బహిరంగ సభలో ఆయన ఏం అంశానికి సంబంధించి ప్రసంగించబోతున్నారు?
ఖచ్చితంగా ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలకు సంబంధించి కూడా గత ప్రభుత్వం కూడా గతంలో అంటే 2 దఫాలుగా అధికారంలో ఉన్నది. అక్కడ ప్రతిసారి ఎన్నికలు జరిగినప్పుడు ఇంద్రవెల్లి సంబంధించిన సన్నివేశం కావచ్చు, ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని కూడా పదే పదే ప్రచార సభలు కావచ్చు, బహిరంగ సభల వేదిక కూడా మాజీ సీఎం కేసీఆర్ చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా ఇప్పుడు అక్కడ ఏదైతే రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2 దఫాలుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఇంద్రవెల్లి అమరవీర కుటుంబాలకు చేయకపోగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఏదైతే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ముందు వరుసలో నిలబెడతాం, ఆదిలాబాద్ను హైదరాబాద్ సమానంగా చేస్తామని ఏదైతే మాజీ మంత్రి కేటీఆర్ చెప్పిన నేపథ్యం అంటే వీటన్నిటిని కూడా ప్రభుత్వం విస్మరించింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదిలాబాద్ ని దత్తత తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అక్కడ ఇచ్చిన ప్రజలకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆదిలాబాద్ సంబంధించి కూడా ఆయన ఇంద్రవెల్లి సభని సంబంధించి ఇంద్రవెల్లి స్మృతివనాన్ని సెంటిమెంట్ గా కొనసాగిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఇంద్రవెల్లికి సంబంధించి అక్కడ స్మృతివనం ఏర్పాటు కావచ్చు, ఆదిలాబాద్కి సంబంధించి క్షేత్రస్థాయిలో అక్కడ నాగోబా జాతరకు సంబంధించి అతిపెద్ద గిరిజన జాతర కాబట్టి ఆ ఆలయ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఆదిలాబాద్ పూర్తి స్థాయిలో ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అనౌన్స్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆదిలాబాద్ నియోజకవర్గ ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇప్పటికే పార్టీలోని చేరికలు కూడా ఓపెన్. ఎందుకంటే సీతక్కను అక్కడ ఇన్ఛార్జిగా నియమించారు కాబట్టి ఆమె అక్కడ పూర్తి స్థాయిలో అంటే ఇతర బీజేపీ పార్టీ నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో స్వయంగా చేరుతున్నారు. ఇప్పటికే సర్పంచుల నుంచి కూడా డీసీసీబీ చైర్మన్లు వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీతోటే అభివృద్ధి సాధ్యమవుతుందని కూడా ఆదిలాబాద్ ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ సభా వేదిక కూడా ఆదిలాబాద్ ప్రజలకు సంబంధించి కూడా సంక్షేమ పథకాలను అమలు చేసే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్వయంగా వచ్చే నెల 2వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ సభా వేదిక కూడా ఆదిలాబాద్ జిల్లా సంక్షేమం సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రకటించే అవకాశం అయితే ఉంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.